నమస్తే. రమావత్ మధు అండ్ మాఫియా. ఈ మాఫియా వసూలు చేసిన కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో తవ్వే కొద్దీ విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ కేసు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. 2025 7వ నెల నుంచే ఈ కేసుకు సంబంధించిన, అంతకు ముందు నుంచే ఈ కేసుకు సంబంధించిన కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్లు, రిమాండ్ కేసు డైరీలు అప్పటి నుంచే ఉన్నాయి. ఒక పర్టికులర్ కేసు సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతున్నది. సో ఈ మధ్యకాలంలో ఎందుకు ఇది ఇంత సెన్సేషనల్ అయిందంటే, దీంట్లో మంగ్లీ పాత్ర కూడా ఉంది, మంగ్లీ తమ్ముడి పాత్ర కూడా ఉంది అని ఒక అడ్వకేట్ ఆరోపణ చేయడంతో ఈ కేసు ఇంకా ఫ్లేరప్ అయింది. ఇప్పుడు మంగ్లీ పాత్ర ఉందా లేదా, మంగ్లీ తమ్ముడి పాత్ర ఏంటి అని తెలియాలంటే దీనికి సంబంధించిన థరో ఎంక్వైరీ జరగాలి. చాలామంది బాధితులు బయటకు వచ్చి, ముఖ్యంగా కర్నూలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు కొంతమంది బయటకు వచ్చి, మంగ్లీ ఉన్నదన్న కారణం చేతనే ఆమె పేరు చెప్పి మా దగ్గర వసూలు చేశారని వాళ్ళు బాధితులు చెప్తున్నారు. అయితే ఇది కర్నూలు, ఇక్కడ హేమకాంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఒక 4-5 సంబంధించిన వ్యవహారంగా ఒక 5-10 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఒక దగ్గర కనిపిస్తున్నది. వీళ్ళంతా కూడా కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. అయితే అంతకు ముందే 2025 మార్చ్ ఏప్రిల్ ఆ టైంలోనే, అంతకు ముందే 2024 ఎండింగ్ నుంచే దేవరకొండ దగ్గర పిఏపల్లి అనే మండలం, ఇంకా కొన్ని ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున వీళ్ళు చాలామంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతామని, మీకు డబల్ వస్తాయని, 5 లక్షలు కడితే 105 గజాల స్థలంతో పాటు ఎవ్రీ మంత్ మీకు 25,000 చొప్పున రిటర్న్ ఇస్తామని, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి రకరకాలుగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. ఈ కంప్లైంట్స్ ఎప్పుడో దాదాపు 200-300 మంది ఎప్పుడో కంప్లైంట్ కూడా చేశారు ఆయా పోలీస్ స్టేషన్స్లో. ఆనాడు ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. సో ఆయన ఈ కేసుని పర్సూ చేసినాడు. సో దీంట్లో ఒక 4 అరెస్ట్ అయినారు. ఇప్పుడు ఆ పర్టికులర్ కేసులకు సంబంధించిన రిమాండ్ కేస్ డైరీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆ రిమాండ్ కేస్ డైరీ ఇది. ఎప్పుడు ఇది ఈ రిమాండ్ కేస్ డైరీ అంటే, కంప్లైంట్ తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో రిమాండ్ కేస్ డైరీ, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అసలు ఏమేం చేశారు ఏంటి అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తయారు చేయబడ్డ, అంటే పోలీసులు ఈ రిమాండ్ కేస్ డైరీని కోర్టులో పెట్టిరు అనమాట. ఎక్కడిది? పోలీస్ స్టేషన్ గుడిపల్లి పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ బుక్ నెంబర్ 156/2025, జిల్లా నల్గొండ. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ 6/7/2025 ఎట్ పిఏపల్లి మండల్, నల్గొండ జిల్లా. పిఏపల్లి మండల్ ఆ పరిధిలోకి వస్తుంది ఇది. సో అండర్ సెక్షన్ 316(2), 318(4), 316(5) BNS అండ్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టినారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిపోర్ట్ 10/10/2025 ఎట్ 1 o'clock. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్. సో ఎవరు? నేనావత్ లక్ష్మణ్, సన్ ఆఫ్ చాండ్యా. సో ఆయన కంప్లైంట్ చేసిన అతను అనమాట. ఇంకా చాలామంది కంప్లైంట్ చేసినారు, ఒక్కసారి చూద్దాము. సో అతనికి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు నేమ్ ఆఫ్ అక్యూజ్డ్, నిందితులు ఎవరెవరు? ఇప్పుడు ఎవడైతే వాడు రమావత్ మధు అంటుండగా మెయిన్ కల్ప్రిట్ వాడు రమావత్ మధు, సన్ ఆఫ్ శక్రు. వీడు ఏజ్ అప్పుడు 21 years అట. ఎట్లా సంపాదించారు చూడండి, వీళ్ళు ఎట్లా వసూలు చేసారు చూడండి. పాల్త్యా భరత్ కుమార్. ఈ పాల్త్యా భరత్ కుమార్ అంటోడు ఎవడంటే, భరత్ చౌహాన్ అనే పేరు వినబడుతుంది కదా, ఈ రమావత్ మధుకి బావ అవుతాడు. శైలజా చౌహాను సిస్టరు, శైలజా చౌహాన్ భర్త భరత్ చౌహాను. వీళ్ళ ఫాదరు ఏఎస్ఐ ఏదో పోలీస్ జాబ్లో ఉన్నాడట. నెక్స్ట్ A3 నగారా బాబు, సన్ ఆఫ్ థావు అట, 31 years. నెక్స్ట్ సభావత్ రమేష్, సన్ ఆఫ్ హేమ్లా. Accused A1 to A4 are arrested on 20/10/2025 and being produced before the honorable court. అంటే వీళ్ళు 2025 10వ నెలలోనే వీళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి దొంగలంతా ఇప్పుడు మళ్ళీ బయట తిరిగి మళ్ళీ అదే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వీడు అరెస్ట్ అయిన ఇప్పుడు మంగ్లీ నా పాత్ర లేదంటుంది కదా, మంగ్లీ తమ్ముడు నాకు సంబంధం లేదంటుంది కదా. మరి 2025 10/20 నాడు వాడు అరెస్ట్ అయిందని పోలీసులే చెప్తున్నారు, రిమాండ్ కేసు డైరీ ఉన్నది. మరి మీకు వాడు అరెస్ట్ అయిన విషయం మీకు తెలుసా తెలియదా? అరెస్ట్ అయిన తర్వాత వాడిని కలిసిరా లేదా? ఇప్పుడు మాకున్న అనుమానం ఏంటంటే, వస్తున్న డౌట్ కానీ బయట వినబడుతున్నది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అక్టోబర్ అండ్ నవంబర్లో అంటున్నారు. అక్టోబర్లో వాడు 25 లక్షలు మంగ్లీ అకౌంట్లోకి వేస్తే మళ్ళీ 20 లక్షలు రిటర్న్ కొట్టిందని అంటున్నారు. మరి ఇప్పుడు జరిగిందేమో 10వ నెలలోనే.
మరి ఇది బిఫోర్ జరిగిందా ఆఫ్టర్ జరిగిందా? వాడి దందా చేస్తున్నా నాకు తెలీదా? మిర్యాలగూడలో ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్ళి ఎక్కడో 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏం జరిగింది? ఇప్పుడు మేమేమి ఆమె ఉన్నది అని చెప్తలేం, అందుకే మేము ఎంక్వైరీ చేయాలని చెప్తున్నాం. అయితే రిమాండ్ కేసు డైరీ ఇది పిఏపల్లి మండల్ గుడిపల్లి పోలీస్ స్టేషను. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ లాగాల కూపి బాలాజీ నాయక్ అంటోడు, వాడి డ్రైవర్ వీడు రమావత్ మధు, వాడు కూడా ఆ బాలాజీ నాయక్ చూసి వీడు తయారయ్యాడు. వీడికి అభిషేక్ అని వాడు బీఆర్ఎస్ వాడు చోటామోటా లీడర్ లోకల్గా, వాడు వీళ్ళతోని కలిసి ఉన్నాడు. సో ఇప్పుడు మధుకి కూడా లింక్ ఉంది అని నిన్న పోలీసులు అతన్ని అంటే మంగ్లీ తమ్ముని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంగ్లీ తమ్ముడు ఇప్పుడు అప్స్కాన్లో ఉన్నాడని అంటున్నారు, ఎందుకంటే ఇవాళ పేపర్లలో వచ్చింది మంగ్లీ తమ్ముడి కోసం కూడా వేట ప్రారంభించారు, తమ్ముడి పాత్ర కూడా ఉండొచ్చు అని. ఇది ఇన్వెస్టిగేషన్ థరో ఎంక్వైరీ జరగాల. ఇక్కడ చూడండి ఈ రిమాండ్ కేసు డైరీలో ఇంకేముంది. ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? 10/10/2025. డేట్ ఆఫ్ ప్రొవిజన్స్ సిడి. నేమ్ ఆఫ్ ది విట్నెస్లని ఎగ్జామిన్ చేసినట్టు ఎవరెవరిని? నేనావత్ లక్ష్మణ్ అనే అతన్ని, అతనే కంప్లైనెంట్ అండ్ విక్టిమ్ కూడా. నెక్స్ట్ ధనావత్ హన్మా అనే అతను, నానావత్ గణేష్ అనే అతను, వీళ్ళందరూ కూడా పాపం బాధితులు, వీళ్ళంతా విక్టిమ్స్ అంతా పాపం ట్రైబల్సే మళ్ళీ వీళ్ళకి పెట్టుబడుల కింద పెట్టారు. ఇందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఏం చేశారు? అమ్మ వీడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 20% ఇస్తుందని చెప్పి పర్సనల్ లోన్లు తెచ్చి ఆ పర్సనల్ లోన్ల డబ్బులు మనకి పెట్టుబడికి పెట్టారు. వీడు ఒక కొన్ని నెలల పాటు వీళ్ళు 1వ తారీఖు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ 30వ తారీఖు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు? నమ్మకం పెరగాలి. ఆ క్రెడిబిలిటీ, ఆ నమ్మకం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా జనం పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత జెండా ఎత్తేసారు. ఎక్కడైనా జరిగేది ఇదే కదా. సో వీళ్ళందరూ దాదాపుగా చాలా పేజెస్ ఉంది ఇది రిమాండ్ కేస్ డైరీ. ఇక్కడ రాసినారు చూడండి. ఇగో మంత్లీ మేకింగ్ పేమెంట్స్ అకార్డింగ్లీ హీ ఎక్స్ప్లెయిన్డ్ హీస్ ప్లాన్ టు హర్ బ్రదర్ ఇన్ లాస్ A2 to A4 who were financially unstable. They could start in similar high interest money business within short period to become financially secure. Accordingly, A1 asked them to work as his agents and promised to share the profits. Then the accused A2 to A4 agreed to the version of A1. A1 అనేవాడు వీడు రమావత్ మధు అనేవాడు A1 కదా. A2 అండ్ A4 వరకు ఉన్న ఈ ముగ్గురి కట వీళ్ళు బ్రదర్ ఇన్ లాస్ అవుతారు. వీడు బావ వీళ్ళంతా కూడా చుట్టాలు అవుతారు అనమాట. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండ, మీరు నాతో పాటు పనిచేసి నా కింద ఏజెంట్ల కింద పనిచేసి మీకు కూడా ప్రాఫిట్ ఇస్తాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారట. ఆఫ్టర్ సమ్ టైమ్ ద అక్యూజ్డ్ A1 ఎవడు మధు ఎస్టాబ్లిష్డ్ అండ్ స్టార్టెడ్ his own business without knowledge of Balaji. As the business is good, he diverted the customers towards his side from Balaji side by saying that he will give high rate of interest as 17 rupees instead of 10 rupees and collected huge money from the innocent public in the PA-Palli Mandal limits by arranged own agents. That is A2 and A4. ఈ A2 to A4 ఉన్నటువంటి ఆ ముగ్గురు ఆ బ్రదర్ ఇన్ లాస్ని మధు అన్నట్టు ఏం చేసిండంటే, ఫస్ట్ ఈ మధు అంటాడు బాలాజీ దగ్గర పనిచేస్తాడు. బాలాజీ నాయక్ వాడు అరెస్టే, వాడు బయటకు వచ్చిండు. ఆ బాలాజీ నాయక్ అనేది వాడి దగ్గర డ్రైవర్గా పనిచేసిన వీడు అక్కడ జరిగే వ్యవహారాలన్నీ తెలుసుకొని ఏం చేస్తుందని తెలుసుకొని ఇక నువ్వు వాడి దగ్గర నేను పనిచేసేదని వీడు వసూలు చేయడం ప్రారంభించిండు. ఎవడి మధు అనేటోడు వీడు వసూలు చేసి బాలాజీ నాయక్ దగ్గర ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పిండు, మీకు వాడు 10 రూపీసే ఇస్తున్నాడు, నేను 17 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాను, నేను 17 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా, నా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు. ఇది నేను చెప్తలేను, రిమాండ్ కేస్ డైరీలో ఉన్న ముచ్చట చదువుతున్నా. ఇక్కడ చూడండి, యాజ్ పర్ దేర్ ప్లాన్ ద అక్యూజ్డ్ A1 to A4 ఇనిషియల్లీ పే రిటర్న్స్ టు సమ్ ఇన్వెస్టర్స్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ టు బిల్డ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్. సో పబ్లిక్లో నమ్మకం కలగడానికి డబ్బులు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఇచ్చారు ఇంట్రెస్ట్. దే ఆఫ్టర్ they took large amount from innocent people by promising monthly high interest and cheated them. దాని తర్వాత వాళ్ళని చీట్ చేశారు. Accordingly, in the month of January 2025, the accused A1 ఎవడు మధు established real estate office on the name of Gokul Nandana India Infra Private Limited Company at Miapur, Hyderabad to attract customers towards investment of huge money. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసిండు వీడు. Maintained luxurious lifestyle to bolster public confidence by purchased a Fortuner car and started house construction at his own village and got publicity in the village through his agents A2 to A4 and others. On seeing the same, a lot
పబ్లిక్ వర్ అట్రాక్టెడ్ అండ్ డిపాజిటెడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ హిస్ కంపెనీ. ఇక వాడు ఇల్లు కట్టుడు, ఫార్చునర్ కార్లు కొనుడు, ఇక ఈ లావిష్ వీడి యొక్క లైఫ్ స్టైల్ చూసి జనాలు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసి, వీడు పెద్దోడే ఉన్నట్టు, బాగా సంపాదించినట్టు, పైసలు బాగున్నట్టున్నాయి, మంత్లీ కూడా ఇంట్రెస్ట్ కరెక్ట్ టైంకి ఇస్తున్నాడు, ఇక నేను కూడా పెట్టుబడి పెడితే నాకు ఇంత డబ్బులు ఇస్తే నాకు ఇంత వస్తుందని ఎవరు కాదు జనాలు లెక్కలేసుకొని ఇష్టం వచ్చినట్టు డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టిరు. ఆఫ్టర్ అబ్టైన్ ద హ్యూజ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఇన్నోసెంట్ పీపుల్, ద అక్యూజ్డ్ ఏవన్ బిగేన్ పర్చేసింగ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ హిజ్ నేమ్ అండ్ A2 to A4 రిలేటివ్స్ అండ్ ఏజెంట్స్. సో ఈ రిలేటివ్స్ పేర్ల మీద, ఏజెంట్ల పేర్ల మీద, కొంతమంది పేర్ల మీద వచ్చిన డబ్బులతోని ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేసిండు. ఇగో ద డీటెయిల్స్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ కలెక్టెడ్ మనీ యాజ్ గివెన్ అండర్. ఇగో వీళ్ళంతా వసూలు చేసిన బ్యాచ్ అన్నట్టు ఇది. వాని కింద ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఎంతెంత వసూలు చేసినారు. రమావత్ రాములు ఇది పలుగుతాండాలో ఉండే రమావత్ రాములు, ఆయన పేరు లక్పతి, దాదాపుగా 7 crores వసూలు చేసిండట. 7 కోట్లు నెంబర్ ఉన్నది. ఇది రిమాండ్ కేస్ డైరీ. ఇది ఏం ఉత్తగా నేను గాలికి చెప్తున్న మాట కాదు, ఇది రిమాండ్ కేస్ డైరీ. ద డీటెయిల్స్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ కలెక్టెడ్ మనీ యాజ్ గివెన్ అండర్. రమావత్ శివ అనేటోడు, సక్రు అట వాడి పేరు, పలుగుతాండ, దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసిండట. 4 crores, 7 + 4. రమావత్ హనుము అనే బర్డ్యా అట, సేమ్ పలుగుతాండ, అందరూ పలుగుతాండ అని 5 కోట్లు వసూలు చేసిండట. రమావత్ హరిసింగ్ అనేటోడు 2 కోట్లు వసూలు చేసిండట. రమావత్ నార్య అనేటోడు 60 లక్షలు వసూలు చేసిండు. రమావత్ శివ అనేటోడు దుల్లాట ఏందో 1 crore వసూలు చేసిండు. రమావత్ పంతులు అనేటోడు మోతీలాల్ 1,50,00,000 వసూలు చేసిండు. రమావత్ చంటి అనేటోడు 30 లక్షలు వసూలు చేసిండు. రమావత్ వినోద్ అనేటోడు 15 లక్షలు వసూలు చేసిండు. ఓకే, సో ఇట్లా దాదాపుగా 7, 5, 12, 4, 16, 17, 18, 19, 20, దాదాపు ఒక 20-25 కోట్లు ఈయనే కనబడుతున్నాయి. 20 కోట్ల పైన ఈయనే కనబడుతున్నాయి. సో ఇంతకుముందు నేను చెప్పిన A2 ఈ కంప్లైంట్స్ చేసిన విక్టిమ్స్ దాంట్లో వాళ్ళు కాకుండా ఇగో నేనావత్ రవీందర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, విక్టిమ్ అతను కూడా. నెక్స్ట్ చిక్కుల నాగరాజు అనే ఒక అతను ఉన్నాడు. ఎవరు? సో అండ్ సో. నెక్స్ట్ గుండగోని సతీష్, వీళ్ళంతా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అనమాట. డి నరసింహులు SI ఆఫ్ పోలీస్, గుడిపల్లి పోలీస్ స్టేషన్. నెక్స్ట్ A నవీన్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొండమల్లేపల్లి, ఐఓట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈయన. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రిమాండ్ కేస్ డైరీ తయారైందనమాట. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ దేవరకొండ. సో ఈ రిమాండ్ కేస్ డైరీలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ. మన 7th పేజ్ దగ్గర ఉన్నాం కదా ఇందాక. యాక్చువల్గా మళ్ళీ ఫస్ట్ పేజ్కి వస్తా నేను. ఇది చూడండి ఒకసారి, లెక్కలు చూడండి ఎంత భయంకరమైన ఉంది ఇది. ఒక్క నిమిషం ఆగండి. ఎయిత్ పేజ్ తర్వాత ఇక్కడ చూడండి, రమావత్ అక్కడ దాదాపు 20-25 కోట్లు అయినాయి కదా. నెక్స్ట్ చూడండి, రమావత్ లక్మ సీత అట, సేమ్ పడమటి తాండా దాదాపు 4 కోట్లు వసూలు చేసిండు వీడు. ఇస్లావత్ జై దస్రు 4,50,00,000. రమావత్ చత్రు దాదాపు 90 లక్షలు. రమావత్ బుద్ధ పాటిగడ్డ 1 కోటి రూపాయలు. రమావత్ బిప్లా 60 లక్షలు. రమావత్ హనుమంతు 40 లక్షలు. రమావత్ లక్ష్మి 2 కోట్లు. రమావత్ కోటేష్ 3 కోట్లు. ఏంది కోట్ల ముచ్చటనే ఉన్నది. రమావత్ రమేష్ 40 లక్షలు. ఒక్కడ ఒక రూపాయి ఏమన్నా అప్పు 10 లక్షలు కావాలంటే ఓడి ఇచ్చినోడు ఉన్నాడు. ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా తగలబెట్టిరు అసలు వీళ్ళకి? ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా తగలబెట్టిరు? రమావత్ రవి పోలేపల్లి తాండాట దేవరకొండ 60 లక్షలు. సభావత్ మోహన్ 55 లక్షలు. వీళ్ళంతా పాప ఏజెంట్లు, వీళ్ళ పాత్ర ఏముందో తెలియదు కానీ. సభావత్ రమేష్ 60 లక్షలు. రమావత్ హనుమ 1,80,00,000. కొర్ర రమేష్ కొర్ర తాండా మల్లేపల్లి 1,80,00,000. కొర్ర రాజు కొర్ర తాండా మల్లేపల్లి 55 లక్షలు. అశోక్ యాదవ్ వడ్డిపట్ల పిఏపల్లి 1 కోటి రూపాయలు. శ్రీను వడ్డిపట్ల పిఏపల్లి 50 లక్షలు. వీళ్ళంతా వసూలు చేసిరనమాట, ఏజెంట్లు వీళ్ళంతా. ఎవరికి? మధుగాడికి ఏజెంట్లు. రమావత్ అశోక్ చింతల తాండా పిఏపల్లి 1 కోటి రూపాయలు.
రమావత్ నరేష్ చింతల తాండా పిఏపల్లి 80 లక్షలు. ముదావత్ శ్రీను పుట్టంగండి పిఏపల్లి 60 లక్షలు. నీనావత్ లక్ష్మి పిఏపల్లి 5 లక్షలు. రమావత్ నాగ్ నక్కలపెంట పిఏపల్లి 60 లక్షలు. కేతావత్ శివాజీ దుబ్బతాండా పిఏపల్లి 15 లక్షలు. ధరావత్ సాయి మిర్యాలగూడెం 1,40 లక్షలు. ధరావత్ విజయ్ అడవిదేవులపల్లి తాండా 40 లక్షలు. లావూరి రాజేష్ దామరచర్ల తాండా 2,50 లక్షలు. నగర్ బాబు మాతూరు తాండా మిర్యాలగూడెం 50 లక్షలు. నగర్ శేఖర్ మాతూరు తాండా మిర్యాలగూడెం 2 కోట్లు. ఆంజనేయులు యాదవ్ ఒక యాదవ్ ఉన్నాడు ఇలా యాదవ్ కాసరాజుపల్లి 1,70 లక్షలు. సీతయ్య యాదవ్ కంబాలపల్లి 60 లక్షలు. ఇస్లావత్ అభిషేక్ మల్లేపల్లి 4 కోట్లు. వామ్మో. హనుమంతు గాజీనగర్ తాండా 13 లక్షలు. ముదావత్ సర్దార్ కాసరాజులపల్లి తాండా 40 లక్షలు. ఎంత ఈ అన్ని కౌంట్ చేస్తే దాదాపు ఇది ఒక 50, 70, 80 కోట్లకు పోతున్నది. 70, 80 కోట్లకు పోతున్నది. ఈ లెక్కనే దగ్గర 600 కోట్లు వసూలు చేసిరట. ద అక్యూజ్డ్ A1 ఎవడు రమావత్ మధు ఫర్దర్ స్టేటెడ్ దట్ బిసైడ్స్ ద పర్సన్స్ లిస్టెడ్ అబోవ్ he had appointed many other agents who also collected funds on HSR behalf. Using the collected funds, he together with A2 to A4 ఆ ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళ బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళు and nominees purchased properties, plots and vehicles. The accused produced the following list of properties and assets acquired with those funds అట. అంటే ఈ పైసలతో మొత్తం ఇష్టం వచ్చినట్టు కార్లు కొనడు భూములు కొనడు ఆగమాగం చేసిరు ఇక. సో ఏమేం కొన్నారు వీళ్ళు? A1 purchased one house admiserable 150 square yards by paying 52 lakhs rupees in the month August 2024 at Miryalaguda, and the same was registered on the name of his father Ramavat Shakru and the said house document pledged in the Kotak Bank Miryalaguda and got loan amount of 26 lakhs. సో ఆ పైసలతో ఇల్లు కొన్నాడు, ఇల్లు మీద లోన్ తెచ్చిండు, కథ వ్యవహారం. ఏడైది దేవరకొండ దగ్గర ఈ ఇల్లు ఉన్నది. నెక్స్ట్ 5 months బ్యాక్ అట A1 పర్చేజ్ అంటే రమావత్ మధు అనేటోడు 23 గుంటల భూమిని 2,76 లక్షలు ఇచ్చి కొన్నాడట. ఎక్కడ ఇది? మాచునూరు ఆఫ్ జరాసంగం మండలం ఆన్ ద రోడ్ ఆఫ్ జహీరాబాద్ నిమ్స్ అట. జహీరాబాద్ నిమ్స్ కాదు, నిమ్స్ అది పారిశ్రామిక కారిడార్ ఉన్నది కదా, జహీరాబాద్ నిమ్స్ దగ్గర కొన్నాడట. అండ్ ద సెయిడ్ ల్యాండ్ వాజ్ సేల్ డీడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ కొర్ర మహేందర్ అట, హూ ఈజ్ బినామీ అట. అమ్మ వీనికి బినామీలు కూడా మళ్ళా వాడు బినామీని పెట్టుకున్నాడు. ద సేల్ డీడ్ పేపర్స్ వాజ్ కెప్ట్ ఎట్ కొర్ర మహేందర్ దగ్గర ఉన్నాయట ఇవి. 5 months బ్యాక్, మళ్ళీ ఇదే 5 months బ్యాక్ A1 రమావత్ మధు పర్చేజ్డ్ 14 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడట. సర్వే నెంబర్ 109/so పేయింగ్ 1,68 లక్షలట. ఎట్ ద లిమిట్స్ ఆఫ్ మంచునూరు ఆఫ్ జరాసంగం మండల్ ఆన్ ద రోడ్ ఆఫ్ జహీరాబాద్ నిమ్స్, అండ్ ద సెయిడ్ ల్యాండ్ వాజ్ సేల్ డీడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ధనావత్ శ్రీను, హూ ఈజ్ బినామీ అట. వీడు కూడా బినామీని. ద సేల్ డీడ్ పేపర్స్ వాజ్ కెప్ట్ ఎట్ ధనావత్ శ్రీను, ఓ బినామీ పేరు మీద కొన్నాడు. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 డిసెంబర్ A1 పర్చేజ్ అంటే రమావత్ మధు ఏం కొన్నాడు? 350 గజాల హౌస్ సైడ్ ప్లాట్ కొన్నాడట. ఎక్కడ? చంపాపేట్ అల్మాస్గూడ ఆఫ్ హైదరాబాద్ బై పేయింగ్ 1,25 లక్షలు పెట్టి కొన్నాడట. ఎవడి పేరు మీద ఉన్నది? కొర్రా రమేష్ అనే వాడి బినామీ పేరు మీద ఉన్నది. నెక్స్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 రమావత్ మధు పర్చేజ్డ్ 24 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, 24 ఎకరాల భూమి కొన్నాడట. బై పేయింగ్ 7 crores. మంది పైసలతో ఏం ఆటలు రా ఇవి. 7 కోట్ల భూమి కొన్నాడట. ఇన్ ద సర్వే నెంబర్ 47 and 48 ఎట్ ద లిమిట్స్ ఆఫ్ దేవత్పల్లి ఆఫ్ నాంపల్లి మండల్, అండ్ ద సేమ్ వాజ్ సేల్ డీడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఇస్లావత్ అభిషేక్ ఆఫ్ హిస్ బినామీ. ఎంతమంది బినామీలు? దాదాపు 7 కోట్ల భూమి బినామీ పేరు మీద పెట్టిండు. నెక్స్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025 A1 గాట్ అగ్రిమెంట్ ఆఫ్ ఏషియా సిమెంట్ ఫ్యాక్టరీయా ఆ సరౌండింగ్స్లో అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 7 acres ఎట్ డోన్ అనే ప్రాంతం. ఎక్కడ ఇది? డోన్ ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది, కర్నూలు జిల్లా. బై డీల్ విత్ 15 crore rupees అండ్ పెయిడ్ 5,50,000 rupees. హీ గాట్ అగ్రిమెంట్ ఆన్ హిజ్ నేమ్ అండ్ గోకుల్ నందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 15 కోట్లకు డీల్ ఓకే చేసుకున్నాడు. 5,50,00,000 కట్టిండు. మొత్తం 7 కోట్ల భూమి. ఎక్కడ? కర్నూలు జిల్లా డోన్ దగ్గర.
చూడండి ఒక్కసారి. ఇన్ ద ఇయర్ 2024 A1 వాడే మధు పర్చేజ్డ్ 20 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్ పలుగుతాండా ఫ్రమ్ హీజ్ పేరెంటల్ అంకుల్ రమావత్ మోతిలాట అండ్ ద సేమ్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ హిజ్ ఫాదర్ రమావత్ షక్రు. ద సేడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కెప్ట్ ఇన్ హీజ్ హౌస్ ఎట్ పలుగుతాండా. వీళ్ళంతా అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ కేసు డైరీ ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే దందా స్టార్ట్ చేసినారు. మరి పోలీసులు ఇదంతా రికవరీ చేసిరా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా. A1 వాజ్ స్టార్టెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎవడు రమావత్ మధు ఇన్ దేర్ హోన్ 15 గుంటాస్ ల్యాండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 బై ఎక్స్పెన్సింగ్ 70 lakhs అండ్ ద సేమ్ వాజ్ స్టిల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ స్టేజ్. ఇల్లు కడుతున్నాడు వాడు 70 లక్షలతోటి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 A1 hired a open place at Outer Ring Road exit number 1 near Kokapet by paying 3 lakhs rupees per month to running pub and bar in the open place. 3 లక్షల రెంట్ తోటి కోకాపేట్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర నియర్ కోకాపేట్ ఒక బార్ కట్టబోతున్నారట. దానికి ఎవ్రీ మంత్ రెంట్ 3 లక్షలట. He paid expenditure 1 crore rupees and the construction and permission was stopped in the June month డ్యూ టు నాన్ ఫండింగ్. ఫస్ట్ 1 crore కట్టిండట. అయితే ఆ మొత్తం ఆ పేమెంట్ చేయకపోవడంతో కన్స్ట్రక్షన్ అట్లా ఆగిపోయిందట. ఎవ్రీ మంత్ 3 లక్షలు కన్స్ట్రక్షన్ ఏమో బార్ ఎట్లా పబ్ కట్టడం కోసం, ఈ 3 లక్షలు ఎవ్రీ మంత్ రెంట్ అనమాట. ఎవని పైసలు ఎక్కడి కథ. ఇన్ ద మంత్ ఆఫ్ November 2024 హీ పర్చేజ్డ్ ఏ బ్లాక్ కలర్ టొయోటా ఫార్చునర్ కార్ బేరింగ్ నెంబర్ TG09D0123. ఇది ఒకసారి కొట్టి చూడు, దీని మీద ఏమైనా చలాన్ ఉన్నాయో చూద్దాం. TG09D0123 ఎట్ ఉప్పల్ టొయోటా షోరూమ్ అండ్ ద సేమ్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ హిజ్ యంగర్ సిస్టర్ శైలజా చౌహాన్. ఈ శైలజా చౌహాన్ భర్తనే A2గా ఉన్న భరత్ చౌహాన్, రైట్. అయితే సిస్టర్ పేరు మీద పెట్టిండు. 1 month బ్యాక్ హనుమా ఆఫ్ గాజీనగర్ టేకెన్ అవే ద సైడ్ కార్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ 13 lakhs అండ్ ద కార్ ఈజ్ అలాంగ్ విత్ హనుమా. సో 13 లక్షలట వానికి ఇవ్వాలన్నట, వాడు కారు ఎత్తుకపోయినట హనుమా అన్నటోడు. నెక్స్ట్ 10/5/2025 A1's ఏజెంట్స్ రమావత్ బాబు, రమావత్ లక్ష్మణ్, రమావత్ హనుమా, లావూరి రాజేష్ అండ్ ఇస్లావత్ జై ఆల్ దే టుగెదర్ గివెన్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ హిస్ బర్త్డే అండ్ రిజిస్ట్రేషన్ వాజ్ నాట్ డన్. ఇంకీయన పెద్ద ఇదని చెప్పి ఈయనకట ఈ నలుగురు బినామీలంతా కలిసి వీనికి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిరట. వాడే ఎత్తుకొచ్చిన పైసలు, వాడే మంది పైసలు, వాడు వీని పేరు మీద భూములు ఇండ్లు కొనడము, వీళ్ళు మళ్ళీ వానికి గిఫ్ట్ ఇవ్వడం. సొమ్మేవంది సోకేవంది. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 రమావత్ మధు ఎస్టాబ్లిష్డ్ గోకుల్ నందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ కంపెనీ ఆఫీస్ ఎట్ మియాపూర్. లేటర్ ఇన్ ద మంత్ ఆఫ్ May 2025 హీ ఓపెన్డ్ ఆఫీస్ ఎట్ విష్ణు కాంప్లెక్స్ కొండమల్లేపల్లి 2025. మియాపూర్లో ఆఫీస్ పెట్టిండు, మళ్ళీ కొండమల్లేపల్లి దేవరకొండ దగ్గర ఇంకో ఆఫీస్ పెట్టిండు. In the month of January 2025, he purchased 4.5 acres agriculture land at Zahirabad by paying 7 crores rupees and the same was converted into venture in the month of March 2025. 7 కోట్ల భూమి కొని దాన్ని లేఅవుట్ చేసి పడేసిండట. మళ్ళీ ఎవరు కమ్మిండు దాన్ని. ఎంత 4.5 ఎకరాల భూమి ఎక్కడ జహీరాబాద్ దగ్గర. In the month of October and November 2024, A1 purchased organic spa massage center by paying 25 lakhs at Lingampalli, Madinaguda and the same was registered on the name of his younger sister Shailaja, wife of A3, evadu Bharat Chauhan, wife of A3, and also given lease for month 50,000 at Bharat Chauhan ena A3. మీ పేర్లంతా ఆగమాగా ఉన్నాయి. కాదు బాబు అట, సారీ బాబు, శైలజ భర్త బాబు అట. ఓకే, మరి భరత్ చౌహాన్ ఏమన్నో ఏటున్నా సరే అది పోనీయండి. ఇగో ఏంది ఇప్పుడు స్పా సెంటర్ కూడా పెట్టిండట వీడు. ఎక్కడ? చెల్లె పేరు మీద స్పా సెంటర్ పెట్టిండట. ఆర్గానిక్ స్పా అట. మళ్ళీ ఇంకా ఆర్గానిక్ ఏంది, ఇంకా అదేంది ఆర్గానిక్ స్పా మసాజ్ సెంటర్ బై పేయింగ్ 25 lakhs ఎట్ లింగంపల్లి, మదీనాగూడ అండ్ ద సేమ్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ హీజ్ యంగర్ సిస్టర్ శైలజ వైఫ్ ఆఫ్ A3. ఎవరు? ఆ నగర బాబు వాళ్ళ వైఫ్ ఆఫ్ A3, బాబు వాళ్ళ వైఫ్. అండ్ ఆల్సో గివెన్ లీజ్ ఫర్ మంత్ 50,000 బై హిస్ బ్రదర్ ఇన్ లా భరత్. ఈయన బావ. సో ఈ 50,000 రూపాయలు లీజ్కి ఇచ్చిండట. ఏది? అదే దాన్ని.
In the month of January 2025, police officials conducted raids on the organic spa center and seized it. అంటే ఆడంతా లంగ పని జరుగుతున్నది ఆడంతా ఆ స్పాలో ఆర్గానిక్ స్పా పెట్టి లంగ పని చేసి మొత్తం సీజ్ చేసి పడేసారట దాన్ని. నెక్స్ట్, ద A1 పర్చేజ్డ్ 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అట. 15 తులాల గోల్డ్ కొన్నాడట. దట్ ఈజ్ గోల్డ్ చైన్ కొన్నాడట, లాకెట్ కొన్నాడట, 2 రింగులు కొన్నాడట బై ఇల్లీగల్ మనీ. 1 month బ్యాక్ ద సేడ్ గోల్డ్ ఐటమ్స్ గివెన్ టు హిస్ అంకుల్ రాజశేఖర్ టు కీప్ ఇన్ ద బ్యాంక్ అట. బ్యాంకులో పెట్టని అలా మామకి ఇచ్చిండట. 15 తులాల బంగారం కొన్నాడట. సిన్స్ 1 week బ్యాక్ A1 ఎవడు రమావత్ మధు గివెన్ గోల్డ్ టు హిస్ బ్రదర్ ఇన్ లా A3 ఎవడు నగర బాబు ఉన్నాడు కదా వానికి ఇచ్చిండట. నగర బాబు మాటూర్ ఆఫ్ త్రిపురారం దట్ హీ హ్యాడ్ నో మనీ అండ్ ప్లెడ్జ్ ద గోల్డ్ అట. అకార్డింగ్లీ హిస్ బ్రదర్ ఇన్ లా గివెన్ 5 lakhs rupees బై ప్లెడ్జ్ ద గోల్డ్ ఇన్ ద గోల్డ్ షాప్స్ ఎట్ మిర్యాలగూడ. ఆడ తాకట్టు పెట్టినట్టున్నారు. నెక్స్ట్, A1 మళ్ళీ 4 ఎకరాల 20 గుంటలు ల్యాండ్ బై పేయింగ్ 7 crores ఎట్ జహీరాబాద్ చెల్లేపల్లి విలేజ్ ఆఫ్ జరాసంగం మండల్, సర్వే నెంబర్ 1142, డాక్యుమెంట్ నెంబర్ 2287/2025, డేటెడ్ 28/3/2025 ఆన్ ద నేమ్ ఆఫ్ గోకుల్ నందన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఎట్లా కొంటున్నాడు వీడు? పైసల మీద పైసలు వస్తేనే భూములు కొంటున్నాడు. మళ్ళీ 7 కోట్లు పెట్టి భూమి కొన్నాడు. నెక్స్ట్, ద A1 హ్యాస్ పర్చేస్డ్ iPhone 16 Pro Max మొబైల్ ఫోన్ విత్ ఇల్లీగల్ మనీ అండ్ దెర్ ఈస్ నో సిమ్ ఇన్ ద ఫోన్ హ్యావింగ్ విత్ సిల్వర్ అల్యూమినియం కలర్ so and so IMEI number. Thereby, the accused A1 appointed the agents with the help of the accused A2 to A4 from different thandas and villages and told them that he would give them high interest with false promises and collected huge amount from the LWS 1 to 4 and other public and gave them promissory notes at. All the accused persons were collected money illegally and they enjoying a luxurious lifestyle, purchasing expensive cars and house and gained public trust. In this case, the accused persons A1 to A3 were collude with each other and collected huge amount from the public by saying deceitful words and they did not repay the said amount to the public. All the accused were gained huge money on the way, cheating and misappropriated the said amounts for his personal use instead of refunding the innocent public. In this case, other accused involvement is to be established. ఇక అంతా రాసుకుంటూ వచ్చినారు. ఇక ఈ దొంగలంతా పైసలు వసూలు చేసి బాగా కార్లు గీర్లు అన్నీ కొని ఎంజాయ్ చేసిరు, జనాన్ని ముంచిరు. ఫస్ట్ ఏమో కొంత ట్రస్ట్గా ఉన్నారు జనానికి, డబ్బులన్నీ వచ్చిన తర్వాత పైసలు ఇచ్చుడు మానేసిరని. ఇట్లా ఇదంతా ఈ సెక్షన్లు కథ వ్యవహారం. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండమల్లేపల్లి ఈ దుర్మార్గులని గతంలోనే అరెస్ట్ చేసిరు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఈ కేసు కూడా స్టార్టింగ్లో బాగానే థరో ఎంక్వైరీ జరిగింది, బాగానే జరిగినట్టుంది. కానీ తర్వాత ఏమైందో మరి. ఇప్పుడు ఇవన్నీ సీజ్ చేసిరా లేదా ఈ ఆస్తులన్నీ? ఇది చూడండి. ద అక్యూజ్డ్ A1 స్టడీడ్ ఫ్రమ్ 1 to 10th at DAV మోడల్ స్కూల్ పుట్టంగండి అండ్ పాస్డ్ ద 10th class డ్యూరింగ్ ద COVID-19 పీరియడ్ అట. అది ఎంత, వాని ఏజ్ ఎంత, వాని కథ ఎంత? లేటర్ హీ డిస్కంటిన్యూడ్ హిస్ ఇంటర్మీడియట్ స్టడీస్ యాజ్ హీ డస్ నాట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫర్దర్ స్టడీస్ అట. వానికి చదువులేదు పాడలేదు, 10th class పాస్ అయ్యిండు అంతే. 10th class పాస్ అయ్యిండు. ఇన్ 2019 హర్ మదర్ బాట్ హర్ ఏ న్యూ పల్సర్ మోటార్ సైకిల్ త్రో ఫైనాన్స్ అట. వానికి పల్సర్ బైక్ కొనిచ్చిందట. డ్యూరింగ్ దట్ టైమ్ ఎప్పుడు 2020 his maternal uncle Rajashekar offered him about a marketing job as a distributor from Winfinth fertilizer shop అట. ఫెర్టిలైజర్ షాప్లో వాళ్ళ మామ ఎవరో ఉద్యోగం పెట్టించిందట, మార్కెటింగ్ జాబ్. అండ్ హీ యాక్సెప్టెడ్ దట్ జాబ్ అండ్ జాయిన్డ్ దిస్ జాబ్. ఆన్ దట్ హీ రిసీవ్డ్ ఏ మంత్లీ శాలరీ అన్ అమౌంట్ ఆఫ్ 28,000 అట. యాజ్ ఎ ఫెర్టిలైజర్ షాప్ డిస్ట్రిబ్యూటర్, ద అక్యూజ్డ్ A1 మార్కెటెడ్ వేరియస్ అగ్రికల్చర్ కెమికల్స్ by traveling on his bike in areas of Nalgonda district including Devarakonda, Mallepalli, Halia and Miryalaguda. Due to his marketing job, the accused A1 met so many people and developed closeness with them. The accused A1 worked as a distributor from 2020 until December 2023 దాకా పనిచేసిందట. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనోడు కథ.
ఇగో అప్పుడు ఏమైంది దాని తర్వాత, అబౌట్ 3 years ago ద అక్యూజ్డ్ A1 మెట్ వన్ రమావత్ బాలాజీ. వీడు అసలైన దొంగ, వీడు లాస్ట్ టైం కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ రమావత్ బాలాజీ who at that time had started a company called RBN Software Solutions and was collecting money from people, promising high interest returns by paying monthly high interest rates to the public by luring డిసైడ్ఫుల్ వర్డ్స్ అట. అంటే ఇష్టం వచ్చిన మాటలు చెప్పి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పని వీడు ఈ ఆర్బిఎన్ సాఫ్ట్వేర్ అనే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో ఈ బాలాజీ నాయక్ అప్పటికి చేస్తున్నాడు. ఎంత 7 to 10% ఇంట్రెస్ట్ మేము ఇస్తామని చెప్పి రిటర్న్స్ ఇస్తామని వసూలు చేస్తున్నాడు. ఎట్ దట్ టైమ్ రమావత్ బాలాజీ టోల్డ్ ద అక్యూజ్డ్ A1, అంటే రమావత్ బాలాజీ అంటోడు రమావత్ మధు గానికి చెప్పిండు ఏమని, దట్ సిన్స్ హీ న్యూ మెనీ పీపుల్ త్రో హిస్ వర్క్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ హీ కుడ్ బ్రింగ్ ఇన్వెస్టర్స్ టు హిస్ కంపెనీ. నీకు అందరు తెలుసు కదా, నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావు కదా, నీకు అందరికి జనాల దగ్గరికి పోతున్నావు కదా, సో నా పాలసీని కూడా నువ్వు అందరికీ చెప్పు, డబ్బులు వసూలు చేద్దాం మనం అందరి దగ్గర నుంచి. అయితే అప్పుడు ప్రామిసింగ్ అట్రాక్టివ్ రిటర్న్స్ అండ్ షేర్స్ ఇన్ ద కంపెనీ. ఆన్ దట్ ద అక్యూజ్డ్ A1 అగ్రీడ్ టు దట్ అండ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ బాలాజీ, ఏజెంట్ ఫర్ బాలాజీ. బాలాజీకి ఇప్పుడు ఏజెంట్గా మారిపోయిండు. దాని తర్వాత అది వదిలేసిండు, ఆ ఉద్యోగం వదిలేసిండు. ఈ బాలాజీ గానికి ఏజెంట్ మధు ఇప్పుడు. అకార్డింగ్లీ ద అక్యూజ్డ్ A1 మధు టేక్ 12 lakhs rupees by pledge the poultry farm documents in the Muthoot Finance at Kondamallepelli అట. 3 lakhs rupees taken from Kamalapalli Sitaya by pledge land passbook. Total 15 lakh rupees he has given to the Ramavat Balaji, and also the accused A1 collected money from the innocent public of P.A.Palli, Palugutanda, Kondamallepalli areas, and the same way was given to the Balaji, due to which the Ramavat Balaji paid him considerable amount of money అట. ఇక వీడు స్టార్టింగ్లో ఒక 15 లక్షలు ఒక ఇద్దరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఇక ఎక్కడి నుంచి వీళ్ళ బిజినెస్ స్టార్ట్ అయింది. సో ఇట్లా ఈ దుర్మార్గులంతా ఇది వసూలు చేసి, ఇది రిమాండ్ కేసు డైరీ. ఈ నలుగురు గతంలో అరెస్ట్ అయినారు, ఇప్పుడు అంతా దొంగలు బయటకు వచ్చినా మళ్ళీ అదే దందా చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే మంగ్లీ మరి ఈ కేసు ఎప్పుడో 2024 నుంచి స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నా, ఎప్పుడైందండి వాడు దందా స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2023 నుంచి దందా స్టార్ట్ చేసిండు. 2024లో పీక్స్కి వెళ్ళిపోయిండు. 2025లో బీభత్సంగా నడిచింది. మరి ఇప్పుడు మీ మీద ఈ వీడియోలన్నీ ఎప్పటి నుంచి చేసి ఈ వీడియోలల్లా ఎప్పటి వీడియోలు ఇవి? రీసెంట్ వీడియోలే కదా ఇవన్నీ. ఈ రీసెంట్ వీడియోలో వీడు పక్కనే ఉన్నాడు కదా. రీసెంట్గా మొన్న మీ బర్త్డే పార్టీలు ఇవన్నీ కూడా వాడే నిర్వహించినట్టు కదా. వీనికి తోడు వీడు అభిషేక్ అంటోడు. మాకు తెలియదంటే ఎట్లా? ఉత్తగానే మాకు తెలియదని అయిపోద్దా? ఉత్తగానే తెలియదంటే అయిపోద్దా? మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళ మీద గిరిజన సంఘాల పేరుతో ఒక 4-5 గుసబెట్టి నువ్వు నా మీద మాట్లాడిస్తే అయిపోద్దా మంగ్లీ గారు? ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఎవడు తేవాలి? ఇప్పుడు ఇదంతా బయటికి రావాలి కదా. ఇగో ఇలా కథ, ఇలా హంగామా చూడండి ఒకసారి వీడియో. బాగా మంది పైసలతోటి ఫార్చునర్ కార్లు కథ, వాడి కాన్వాయ్. వీడు అభిషేక్ యాదవ్ అంటాడు, వీడు బీఆర్ఎస్ లీడర్, లోకల్గా చోటా లీడర్. వీళ్ళు ఏజ్ ఎంత అండి? అంత కొడితే 25, 20, 26, 27 ఏళ్ళు ఏముంటారు వీళ్ళు? ఏం దారుణం ఇది? బండి నెంబర్ మీద చలాన్లు ఉన్నాయి ఏమన్నా? వస్తలేవా? ఫార్చునర్ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఫార్చునర్ కార్లు? అరే రే 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 ఇప్పుడు ఎవరైతే నేను ప్రెస్ మీట్ పెట్టిన గిరిజన సంఘాల నాయకులు ఉన్నారో మీరు ఆ పిఏపల్లికి పోవాలా? ఆ పిఏపల్లికి పోయి అసలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా బయటికి రావాలి దయచేసి. ఇందులో ఒక బాధితుడి నెంబర్ ఉండేగా, విక్టిమ్స్ నెంబరు. ఒక్క నిమిషం. హలో హలో లక్ష్మణ్ భయ్యా, అవును.
నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. అన్నా అన్నా నమస్తే. నమస్తే నమస్తే. ఏం లేదన్నా, ఇప్పుడు నేను ఒక దానికోసం మిమ్మల్ని ఫోన్ లైన్లోకి తీసుకున్నా. అన్నా 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 నా దగ్గరికి ఒక రిమాండ్ కేసు డైరీ వచ్చింది 2025. మీరు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అవునా? మీరే ఉన్నారు కదా నేమ్ ఆఫ్ విట్నెస్ కింద. A1 నేనే అన్నా. A1 ఫస్ట్ నేనే కంప్లీటెడ్ అరే ఏమని అంటే మళ్ళీ నిందితులు, అది మీరు బాధితులు, మీరు విక్టిమ్ మీరు. సారీ. A1 అంటే ఈ అది కాదు కానీ పిటిషన్ అయితే పెట్టింది ఫస్ట్ నేనే కంప్లీట్ చేసి. ఏంది అసలు ఈ కేసు ఏంది బ్రదర్? ఎంతమంది ఉన్నారు బాధితులు? ఎంతమంది దుర్మార్గులు? అంత ఎవరు? దాదాపు 150 నుంచి 200 మంది ఉంటారన్నా. కొన్ని వందల స్కామ్ అన్న. ఇది 10 రూపీస్ ఇంట్రెస్ట్ అని చూపించి అమాయకమైన గిరిజన బిడ్డలను అందరిని తీసుకొని ఈ మధు అనేటోడు, ఈ బాలయ్య అనేటోడు ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి దాదాపు ఒక 200 మంది పీపుల్ ని మొత్తం సర్వనాశనం చేసిరన్న వీళ్ళంతా. దాదాపు ఒక 200 నుంచి 300 CR. అబ్బా, 200-300 కోట్ల? 200 నుంచి 300 కోట్లు అంటే ఓన్లీ 200-300 కోట్లు మీ ఏరియాలోనే? మా ఏరియాలోనే. ఈ మన నాగార్జున సాగర్ కాన్స్టెన్సీ, దేవరకొండ నియోజకవర్గం కాన్స్టెన్సీ, మిర్యాలగూడ కాన్స్టెన్సీ. ఇప్పుడు ఇచ్చిన జనాలంతా ఎవరు అసలు? అంటే ఎట్లా ఇన్ని లక్షలు ఎట్లా ఇచ్చిన జనాలు? 7 కోట్లు 3 కోట్లు ఒక్కొక్క. వీళ్ళు ఏం చేసిరన్నా అంటే వీళ్ళంతా ఒక హీరో టైప్, అంటే ఒక ఫాస్టర్ కార్లు, ఉంగరాలు, గోల్డ్ వేసుకొని మేమంతా పెద్ద ఇండస్ట్రీ బిజినెస్ చేస్తున్నాం, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాం, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నాం, సప్లై చేస్తున్నాం, మాకు 1000 కోట్లు వస్తున్నాయి, మాకు విజయవాడ నుంచి వైజాగ్ నుంచి మాకు ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయి అని చెప్పి వీళ్ళు ఒక్కరికి ఇచ్చి వీడు నీళ్ళ ఇంట్రెస్ట్ ఇయ్యంగానే వీడు పోయి ఇంకొని చెప్పే, వాడు పోయి ఇంకొని చెప్పే, వాడు పోయి ఇంకొని చెప్పే, మొత్తం టోటల్ 3-4 years లా ఇక్కడ ఉన్న పీపుల్స్ అంతా మొత్తం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఇచ్చిరా? నేను కూడా ఇచ్చినా. ఎంత అన్న? నేను 10 లక్షలు ఇచ్చిన. అరే రే రే రే, ₹1 రాలే? ఇక ₹1 బిల్ల కూడా ఇయ్యలే. ఒక అసలు ఇప్పుడు మొత్తం వీళ్ళు ఏడేడా ప్రాపర్టీస్ కొన్నారో మరి అవన్నీ పోలీసులు కేసు పెట్టిన తర్వాత జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆ లోపు రికవరీ చేసిరా, సీజ్ చేసిరా? కొన్ని చేసిరా, కొన్ని అయితే జరిగినాయి. వీళ్ళు తీసుకున్న ఏవైతే హౌసింగ్ ఉన్నాయో, కార్లు ఉన్నాయో, కొన్ని ప్లాట్స్, పేపర్స్, అవి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాయో, ఇప్పుడు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరిగిందా? ఎందుకు ఈ కేసు మళ్ళీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది అసలు కరెక్ట్ జరగలే. అది జరిగితే ఇంత ఎందుకు ఉంటది? జరగగానే వీళ్ళకు ఏమా అంటే తిప్పి కొట్టిన ఒక 5 CR వరకే వీళ్ళు సీజ్ చేసిరు అంతే. మిగతా దాదాపు వీళ్ళ దగ్గర ఉన్న 150-200 స్కామ్ అది అసలు దాని మీద అసలు పోలేదు. మరి ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే తిరిగిరా? సేమ్ కేసు అయిన తర్వాత అదే తిరిగిరు. 2-3 months వాళ్ళకు టైం ఇచ్చిరు, అదే సేమ్ తిరిగిరు. తిరగగానే మళ్ళీ జనాలు ఇటు రివర్స్ కాగానే మళ్ళీ ఇప్పుడు ఫరార్లో ఉరాలు. ఇప్పుడు ఈ మంగ్లీ తమ్ముడిది ఏమన్నా ఉండేనా? అన్న, మంగ్లీ తమ్ముడు అనేది మన ఏరియాకి అయితే రాలే. మంగ్లీ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళు ఎవరు గాని మన ఏరియాకి వచ్చి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అయితే మాత్రం వాళ్ళు చెప్పలే అన్న. వాళ్ళు రాలేదు. అంటే మీ జరిగిందేమో 2024 ఆ టైం అనుకుంటా కదా? అదే టైంలో వాళ్ళ క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చిందట కదా ఎప్పుడో, ఏదో ఊరట కదా మధుది? వద్దిపట్ల విలేజ్ వీళ్ళది. వద్దిపట్ల విలేజ్ పలుగు తండల వీళ్ళ నివాసం ఉంటది. ఒక్క రేవంత్ రెడ్డి టైఫ్ లైన్ కట్టిండి ఆయన మహానుభావుడు మధు అనేటోడు. ఇప్పుడు ఆ ఇంటికి మంగ్లీ వచ్చిండేనా? రాలే. అంటే మీకు తెలియకపో ఉండొచ్చేమో, వచ్చిందట మిర్యాల. నేను ఆల్మోస్ట్ ఒక మండల యువజన కాంగ్రెస్ లీడర్ ని. ఓకే. నేను మండలానికి సంబంధించిన కాబట్టి వీళ్ళు ఏమి ఉన్నదో ఇక్కడికి రాలే. ఉన్న చెప్పగలదు, నిజాలు చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మనం మంగ్లీ అనే ఆమె ఈ వద్దుపట్ల ఏరియాలో కానీ ఏరియాలో రాలే. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆ పిఏపల్లికి వచ్చి మొత్తం ఈ వ్యవహారం అంతా మనం బయటికి తీయాలా? తీయాలి. ఇప్పుడు ఆ బాధితులు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, వాళ్ళు ఎవరిని చూసి పెట్టుబడి పెట్టిరు, ఏందన్నా తేలాలి. నేను కూడా ఏమంటున్నా అంటే వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని మనం కూడా డిసైడ్ చేయడం కాదు, ఎంక్వైరీ జరగాలనేది మనం కూడా అడుగుతున్నది. బరాబర్ ఎంక్వైరీ జరగాలి. మరి ఎంక్వైరీ జరిగితేనే మనకు తెలుస్తుంది. పాపం అమాయకులు, పాపం జనం మరి ఎందుకు వాళ్ళు బయటకు వస్తలేరు? తర్వాత ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సత్య పరిస్థితి ఉందన్న. సత్య ఒక్కొక్కళ్ళకు చెప్పుకోలేక వీళ్ళు ఏం నవ్వు పెడుతురంటే మేము ఆడ ల్యాండ్ అమ్ముతున్నాం, ఈడ అమ్ముతున్నాం, తీసుకొస్తాం, 1 నెల టైం ఇయరి, 2 నెలలు టైం ఇయరి, వీళ్ళు జరుపుకుంటూ పోతురు. వీళ్ళు టైం అనేది వాళ్ళకు
వీళ్ళు బాబు వాళ్ళు జరుపుకుంటూ పోతురన్న, దాని వల్లనే వీళ్ళు ఆగుతురు. ఇస్తారేమో అనే దాని మీద వాళ్ళు ఆగుతున్నారు అంతే. కానీ ఒక్కొక్కరిని మాత్రం కన్నీళ్లు పర్వతనం చేసిరు అన్న వీళ్ళైతే. ఒకసారి రావాలి మీరు కొంచెం జనాన్ని మొబిలైజ్ చేయగలిగితే ఆ బాధితులందరినీ కంపల్సరీ ఒకసారి మనం ప్లాన్ చేసి అక్కడ వద్దాం, ఎందుకంటే తెలియాలి జనాలకు కూడా. ఇప్పుడు ఎప్పుడో 2024 నుంచి వీళ్ళు లెక్కలు రాసుకుంటూ ఆ రిమాండ్ కేసు డైరీలో మొత్తం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తన తర్వాత కేసు పురోగతి ఏంది? ఇప్పుడు వాడు బాలాజీ నాయక్ అంటే బయటకు వచ్చి మళ్ళీ బెదిరిస్తున్నాను కూడా అంటున్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళొద్దు, నేను ఇస్తా అది ఇది అని కూడా ఏదో ఇబ్బంది పెడుతున్నాను కూడా అంటున్నారు. అదే వాళ్ళు చెప్పేది ఏముందంటే, ఇప్పుడు నేను 2 months ల్యాండ్ అమ్ముతున్నా, హైదరాబాద్ దగ్గర సైడ్ ఉంది, షాద్ నగర్ దగ్గర సైడ్ ఉంది. ఎవడు అభిషేక్? ఎవడు అభిషేక్? ఆయన కొండమల్లపల్లి అబ్బాయి. మొత్తం ఆయనది మళ్ళీ వేరే సినిమా లెవెల్ ఉందిగా ఆయనది. ఫార్చునర్ మామూలు కాదు సినిమా లెవెల్ ఉంది ఆయనది. మొత్తం ఫార్చునర్ కార్లు, హంగామా, హడావుడి అంతా అన్ని మంది పైసలేగా. మంది పైసలే మొత్తం. వీళ్ళు తిరిగే కార్లు, అలా డీజిల్, పెట్రోల్, చేసే జల్సాలని వాళ్ళంటి నాలాంటి వాళ్ళు ఇచ్చిన బాధ్యతల పైసలకే వీళ్ళంతా వేసుకొని ఇదంతా ఫార్చునర్లు ఇవన్నీ తిరుగుడు వీళ్ళకు అసలు 10th ఫెయిల్ ఆడు. ఒక్కొక్క వాళ్ళకి చరిత్ర చెప్తే వీళ్ళు ఒక స్టడీ. అదే వాడు రిమాండ్ కేసు డైరీలో రాసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ వాడు మధుగాడు. వీళ్ళంతా వీళ్ళకు స్టడీ లేకుండా ఏం లేకుండా అంతా జనాలకు మగ్గబెట్టి ఏదో ఆశ చూపి అంత మైక్రో ఫైనాన్స్ అనే దానికి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈమె పేరు ఎందుకు వచ్చింది అన్నది పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ఈ సుబ్బు అడ్వకేట్ తీసుకొచ్చిన వాళ్ళేమో కర్నూలుకు సంబంధించిన వీళ్ళు ఒక బెల్ట్, ఇది సపరేట్ బెల్ట్, ఇది పిఏపల్లిదేమో సపరేట్ బెల్ట్. అసలు ఈమె పేరు ఎందుకు తెర మీదకి వస్తుంది అన్నది ఇది ఇప్పుడు లాగాలి. ఇప్పుడు వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తీస్తే ఏమన్నా వ్యవహారం ఏమన్నా తెలవాలా. ఇప్పుడు బాధితులే బయటకు వచ్చి మేము ఆమెను చూసే ఇచ్చినాం అంటారు. మరి మీ దగ్గర ముందు జరిగిందా, ఇది తర్వాత జరిగిందా? లేదు, మా దగ్గర అయితే మంగ్లీ పేరు గాని వాళ్ళ తమ్ముడు పేరు గాని అక్కడ లేదు. మీరు రేపు వచ్చినా మీకు ఇక్కడ ఈ మండలం పియపల్లి మండలంలో ఎంతో మంది బాధితులు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్దాం ఖచ్చితంగా. మీరు వస్తే స్వయంగా మనం వాడికి వెళ్ళినాం అనుకో, బాధితులే చెప్తారు. అవును, బాధితులకు మనం అడిగినాం అనుకో, ఒకరైతే అబద్ధం చెప్పగలుగుతారు కానీ అంతే కదా, 1,000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్పగలుగుతారు. అవునవును. మరి ఆమెకు ఉందా, హస్తం ఉందా లేదా, వాస్తవమా కాదా, మరి ఈ ఏరియాలో మరి ఏంది పరిస్థితి అనేది తమరు కూడా నోటీస్ లో ఉంటది. కాబట్టి మీరు ఒక రోజు టైం తీసుకోండి, రాండి. దానికి మీ నా వంతుకు మీ సహకారం ఉంటా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎవరైతే ఈ పిఏపల్లి గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చినారో తనే అనమాట లక్ష్మణ్. ఇప్పుడు ఆ పిఏపల్లి దగ్గర నుంచి కూపి లాగితే మొత్తం అంతా విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎవరున్నారు, ఎవరు లేరు, ఏంది కథ అన్నది. సో ఆ పనిలోనే మనం ఉన్నాము. ఈ విషయాలన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మోసపోయిన బాధితులంతా ట్రైబల్సే ఉన్నారు. దాదాపు 50% పైగా వాళ్ళే ఉన్నారు. ఆ ఏజెంట్లను పెట్టుకుని వాళ్ళ ఏజెంట్లు కూడా వాళ్ళు ఏంది పాపం, సరే మా పైన బాస్ ఉన్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఆ జనాల దగ్గర పోయి డబ్బులు తెచ్చారు. ఆ ఏజెంట్లకు వచ్చింది సాగు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ కూడా జరిగింది బాగానే అంటున్నారు కానీ స్టార్టింగ్లో జరిగినంతగా వాళ్ళు అరెస్ట్ అయిన దాని తర్వాత కేసులో పురోగతి ఏది? వాళ్ళు వచ్చిన తర్వాత నాకు తెలిసి వీళ్ళు ఇదే మోసాలకి పాల్పడుతున్నారు. సో ఇది ఈ రిమాండ్ కేస్ డైరీ, మనకు వచ్చినటువంటి రిమాండ్ కేస్ డైరీ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మనం భవిష్యత్తులో అన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.